తాజాగా ఓ సభలో చంద్రబాబు నాయుడు తన పాత లండన్ పర్యటనను గుర్తు చేసుకుంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను లండన్ వెళ్లినప్పుడు బ్రిటన్ ఇంటెలిజెన్స్ వర్గాలు తనపై ప్రత్యేక నిఘా పెట్టాయని ఆయన పేర్కొన్నారు. దానికి కారణం వివరిస్తూ, నేను ఎక్కడా కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇండియాకు పట్టుకుపోతానో అని వారు భయపడ్డారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చంద్రబాబు చేసిన ఈ కోహినూర్ వ్యాఖ్యలపై మేం రాయుళ్లు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు గారు చెబితే అది మామూలుగా ఉండదు, గ్రావిటీకి కూడా అందనంత రేంజ్ లో ఉంటుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్ సినిమాలో చేసే పనుల కంటే బాబు గారి ప్లాన్లే గట్టిగా ఉంటాయని బ్రిటన్ వాళ్లు ముందే పసిగట్టుకుంటున్నారు అని పేరడీలు చేస్తున్నారు. 2020 విజన్ గురించి మాట్లాడే బాబు గారు ఇప్పుడు ఏకంగా బ్రిటన్ ఇంటెలిజెన్స్ ని వణికించారంటే అది ఆయన విజనరీ పవరే అని మరికొందరు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ప్రతిపక్ష పార్టీల సోషల్ మీడియా విభాగం ఈ అంశాన్ని వదలకుండా ట్రోల్ చేస్తుంది. అప్పుడెప్పుడో సెల్ ఫోన్ నేనే కనిపెట్టారు అన్న స్థాయి నుండి ఇప్పుడు కోహినూర్ వజ్రాన్ని తెచ్చేస్తానని బ్రిటన్ భయపడే స్థాయికి ఎదిగారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ప్రజలను నమ్మించడానికి ఇవి మరీ అతిశయోక్తులుగా ఉన్నాయని విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో నాయకులు తమ ప్రాధాన్యతను చాటుకోవడానికి కొన్నిసార్లు అతిశయోక్తులు చెప్పడం సహజమే అయినా అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ సంస్థలను కోహినూర్ వజ్రాన్ని ముడిపెట్టి చెప్పిన ఈ మాటల మాత్రం ఇప్పుడు నెట్టింట పెద్ద వినోదాన్ని పంచుతున్నాయి. నేను ఒకసారి లండన్కి వెళ్ళి మీ ఎగ్జిబిషన్కి వస్తారంటే మీరు వస్తే దాన్ని డిమాండ్ చేస్తారని వాళ్ళు నా మీద ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అది మన వారసత్వ సంపద. ఎక్కడున్నా ఆ కోహినూర్ డైమండ్ శాశ్వతంగా గుర్తుంటుంది. అలాంటి కోహినూర్ డైమండ్లుండే ప్రాంతం ఈ ప్రాంతం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.